హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాలీవుడ్ లో 50 కోట్లు, హనుమాన్ నిర్మాతకి 300 కోట్లు లాభమా హనుమాన్తో? దీని గురించి ఏం చెప్తారు సార్? బాలీవుడ్లోనే 50 కోట్లు అంటే ఇది చాలా రేర్ ఫీట్ అనే చెప్పాలి. వై బికాజ్ ఇంతకుముందు పాన్ ఇండియా సినిమాలకు ఉన్న క్రేజ్ ఎట్లా ఉంటుందంటే ఆ హీరో 10 మందికి తెలిసిన వాడై ఉంటాడు. ఇప్పుడు అంటే మన సినిమాలు హిందీ డబ్ అయి యూట్యూబ్లలో విడుదల చేస్తారు తెలుసా? రైట్ సార్. వాళ్ళందరూ చూస్తారు. ఈ ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి వచ్చే వాళ్ళు మనం ట్రైన్లలో చూస్తూ ఉంటాం. వాళ్ళ ఫోటోలు చూసుకుంటూ ఫైట్లని నవ్వుకుంటూ ఉంటారు. రైట్. ఏంటి వీళ్ళు మన సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అది వాళ్ళ హెడ్ ఫోన్ ఒకసారి పెట్టుకుంటే హిందీలో వస్తుంది, మనకు కూడా నవ్వు వస్తుంది. ఆ అంటే మనం ఇక్కడ చూస్తాం కదా వీళ్ళ గొంతులు, వెరైటీగా అనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ అయినా కూడా ఎందుకు ఇది చెప్తున్నానంటే వీళ్ళని చూసి ఉన్నారు కాబట్టి మొన్న యూట్యూబ్లో చూసావా పలానోడి సినిమా పెద్ద సినిమా ఏదో వచ్చింది అని వెళ్ళే వాళ్ళు ఉంటారు, లాంగ్వేజ్ రాని వాళ్ళు. నేను అక్కడున్న తెలుగు వాళ్ళ గురించి మాట్లాడట్లా, మిగతా వాళ్ళు అట్లా వెళ్ళి చూస్తారు. వాళ్ళకి నచ్చితే దాన్ని కూడా హిట్ చేస్తారు. అట్లా మార్కెట్ ఉంది కాబట్టే మన ఛత్రపతి సినిమా రిలీజ్ చేస్తారు. ఆడలేదులే, బెల్లంకొండది ఆ పిల్లోడిది ఏదో సినిమా ఇక్కడ ఉంటే హిందీ డబ్ చేస్తే అది టాప్ 2కి వెళ్ళింది మిలియన్స్లో. పిచ్చ వ్యూస్ దానికి. అబ్బాయి ఇక్కడ ఏదో మార్కెట్ ఈయనకి ఏర్పడింది కదా అని చెప్పి అక్కడ బాలీవుడ్లో మన ఛత్రపతిని చేస్తే ఫ్లాప్ అయింది. సరే ఏదో ఒకటి అంటే ఎప్పుడు ఎవరికి ఎలా మార్కెట్ ఉంటుందో మనం చెప్పలేము. తేజ సజ్జ అక్కడ ఎవరికీ తెలియదు, పిల్లోడు ఎవరికి తెలియదు వాళ్ళకి. కానీ ఒక సినిమా కొత్త సినిమా వచ్చింది కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంతకుముందు కార్తికేయ 2 నిఖిల్ కూడా ఎవరికి తెలియదుగా, అట్లా స్క్రీన్లో పెంచేశారు. ఆ పందాలో కాంతార మనకు కూడా వచ్చే వరకు అంతగానం తెలియదు. సో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఏదో వాళ్ళు ఏం చూస్తారంటే మనిషిని చూడకుండా కార్తికేయ 2 కూడా ద్వారకా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా చూశారు. కాంతారకి అదేదో ఆ పంజుర్లి ఆ బొమ్మ ఆ మేకప్తో అది చూపించారు కాబట్టి దానికోసం వెళ్ళారు. హనుమంతుని చూపించారు. పైగా తెల్లారితే రామ మందిరం ఓపెనింగ్ 22కి అందరూ జై శ్రీరామ్ అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆదిపురుష్ అనే ఒక సినిమా ఎంత వివాదమైంది అందరికీ తెలుసు. అట్లా ఒకటి వచ్చేసరికి ఏంటో ఇది చూద్దాంలే అని చూశారు. హనుమంతుడు కనబడ్డాడు. ఇప్పుడు జై హనుమాన్ యానిమేషన్ సిరీస్ హిట్టే. ఎలా చూపించినా హనుమంతుని చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా దేశవ్యాప్తంగా. సో అట్లా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కథ నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. కథ నచ్చింది, వాళ్ళ పర్ఫార్మెన్స్లు నచ్చింది, వరలక్ష్మి శరత్ కుమార్ నచ్చేసింది, అందరికీ అంతా నచ్చేసింది. కథ లాస్ట్ క్లైమాక్స్లో హనుమంతుని చూపించడం ఇవన్నీ కూడా వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ చూడాలి అలాంటి విజువల్స్. భలే అనిపించింది, కొత్తగా అనిపించింది వాళ్ళకి. కథం అంతే ఎక్కేసింది జనాలకి. ఇక చూడడం మొదలు పెట్టారు. వాళ్ళ మౌత్ టాక్ వీళ్ళకి చెప్ప సేమ్ కాంతార ఎలా మౌత్ టాక్తో వెళ్ళింది, కార్తికేయ ఎలా మౌత్ టాక్తో వెళ్ళింది, హనుమాన్ కూడా అలాగే మౌత్ టాక్తో వెళ్తా ఉంది. మిగతా లాంగ్వేజెస్లో కూడా ఇప్పుడు అసలు వీళ్ళే చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళు కొంతమంది వాళ్ళ లాంగ్వేజ్ కూడా డబ్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ థియేటర్లో ప్రదర్శించి కింద సబ్ టైటిల్స్ వేస్తున్నారు. యూనిట్ వాళ్ళకి వస్తున్నాయి మా లాంగ్వేజ్లో కూడా కావాలని. వీళ్ళు కూడా సన్నాహాలు చేస్తున్నారు మిగతా లాంగ్వేజెస్లో కూడా చేద్దామని. అట్లా ఉంది. ఇంతకుముందు మన బాహుబలి లాంటి సినిమాలు చైనాలో, జపాన్లో ఆడలా ఆ లాంగ్వేజెస్తో. అట్లా ఇంకా మరి ఖండాంతరాలు దాటే వేరే దేశపు వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన దేశంలోనే ఉన్న వీళ్ళు ఎందుకు ఎంజాయ్ చేయరు? సో ఆ రకంగా చూసుకుంటే మొత్తం ఇండియా వైడ్గా కంప్లీట్గా అసలు ఆ టెరిటరీ మొత్తం అందరూ హనుమాన్ సినిమాని అయితే నెత్తిన పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన లాభాల గురించి మాట్లాడుకుంటే థియేటర్స్ మనం ఇవ్వలేదు ఇక్కడ వాళ్ళు, కానీ అక్కడ వాళ్ళు ఇచ్చుకున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? థియేటర్కి జనాలు ఫుల్గా రావాలి, మాకు డబ్బులు కావాలి. ఏ సినిమా అయినా వేస్తారు. అసలు ప్రతి థియేటర్ ఓనర్ ఆలోచించేదే అది, బిజినెస్ అది కదమ్మా. ఇప్పుడు బస్సు ఉంది, ట్రావెల్ బస్సు, అన్ని సీట్లు నిండాకే వాడికి అదే బిజినెస్ చూసుకుంటా ఉంటాడు. థియేటర్ కూడా అంత అన్ని సీట్లు నిండితే వాడికి ఆనందం. అట్లాంటి సినిమా ఏదైనా వేస్తారు. బలవంత పెట్టో ఇష్టపడో ఏది పడుతుంది వేయరు జనాలుగా. మన దగ్గర అవన్నీ నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కొంతమంది అదేంటిది ఆంధ్ర సైడ్ ఎక్కడో ఏదో ఊర్లో వాళ్ళ కులపోళ్ళ సినిమాలే ప్రదర్శించుకుంటారంట ఆ థియేటర్లో. మిగతా వాళ్ళ వేరు. ఆ హీరో మనోడేనా, సరే వేసేసి అట్లా ఇవి కూడా ఉంటాయి. అట్లాంటి రోజులు మన దగ్గర. బట్ బాలీవుడ్లో అది అవసరంలా. నేను చేసింది ఏంటి థియేటర్ బిజినెస్,
నాకు కావాల్సిందంటే ప్రతి సీట్ని నమ్ముకోవాలి. రైట్. అక్కడ ఏదైనా నడవని, కార్టూన్ సినిమా నడవని, ఇంగ్లీష్ సినిమా నడవని, తెలుగు నడవని, తమిళ నడవని, అసలు ఏమీ లేకుండా ఏదో ఒకటి నడవని, నాకు అనవసరం, అన్ని సీట్లు నేను నమ్ముకోవాలి. అట్లా వాళ్ళకి ఏ బొమ్మ నచ్చితే ఆ బొమ్మ వేసుకోవాలి. అప్పుడు కార్తికేయ 2 అలాగే నచ్చింది, తర్వాత కాంతార అలాగే నచ్చింది, ఇప్పుడు మొన్న జైలర్ కూడా వాళ్ళకి అలాగే నచ్చింది, ఇప్పుడు ఇది. సో దేంటదే మన వాళ్ళే థియేటర్స్ ఇవాళ ఇంకా ఎక్కువ రావాల్సింది వీళ్ళకి డబ్బులు, కానీ గొంతు నొక్కి ఇంతే తీసుకోండి అన్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తారే ఉంటారు కదా, వీళ్ళు లాంగ్ రన్ ఈ సినిమా నాకు తెలిసి 100 రోజులు ఆడిద్దామని ప్రతి ఒక్కరూ ఉన్నారు. చూసిన వాళ్ళు మళ్ళీ చూసి, ఇప్పుడు గుడికి ఈ సంవత్సరానికి ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళబుద్దే అవుతుంది అంటే, ఎన్నిసార్లు చూసినా దేవుడే కదా, వీళ్ళకి ఈ సినిమాలో కూడా దేవుడు బ్యాక్డ్రాప్ కాబట్టి చూస్తానే ఉన్నారు రిపీటెడ్గా. అట్లా వీళ్ళకి మంచి మంచి డబ్బులు వచ్చాయి. సో ఈ ఏడాదికే హనుమాన్ పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు. జనవరిలో స్టార్ట్ అయినా సరే ఇయర్ ఎండింగ్ కూడా మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ సంవత్సరం హైయెస్ట్ గ్రాసింగ్ ఏది అని చెప్తే మళ్ళీ హనుమాన్ దగ్గరికే వస్తుంది నాకు అనిపిస్తుంది. తర్వాత చాలా వండర్స్ ఉన్నాయి మన హనుమాన్ దగ్గర. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఏమున్నాయంటే విక్రమ్ తంగలాన్ ఉంది, ఎన్టీఆర్ దేవరా ఉంది, మన ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఉంది, మళ్ళీ సలార్ 2 ఉంది, అలాగే కంగువా సూర్య కంగువా ఉంది, మెగాస్టార్ది బింబిసార 2 ఆ టైపు ఆ డైరెక్టర్తో అదొకటి ఉంది, విశ్వంబర. నాగార్జున గారు కూడా ఇంకేదో సినిమాతో వస్తున్నారు, బాలకృష్ణ గారు కూడా ఏదో సినిమాతో వస్తున్నారు. సో అట్లా చూసుకుంటే అందరు డిఫరెంట్ టైటిల్స్తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ టైపు విజువల్ వండర్స్తో వెళ్తున్నారు. ఈ రకంగా చెప్పుకోవాలంటే మళ్ళీ మొన్న ఉపేంద్రది కూడా ఒకటి UI అని ఒకటి వచ్చింది, అది కూడా సంథింగ్ డిఫరెంట్. ఈ ఏడాది మంచి సినిమాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.